హలో గైస్, యాక్చువల్గా ఈ వీడియోలో మనము దుబాయ్ పోలీస్ గవర్నమెంట్లో మనము వాలంటీర్గా అప్లై చేయాలి. అప్లై చేసిన తర్వాత వాళ్ళతో కలిసి వర్క్ చేయాలి అనే ప్రాసెస్ ఫుల్ వీడియోలో నేను ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. స్కిప్ చేయకండి, మొత్తం చూడండి. అండ్ ఆల్సో సబ్స్క్రైబ్ చేయండి. ఇంకా చాలా అప్డేట్స్ దుబాయ్ గురించి నేను మీకు ఇస్తాను. ఓకే, ఎస్. సో దుబాయ్ పోలీస్ డిపార్ట్మెంట్లో మీరు వాలంటీర్ కింద మీరు వర్క్ చేయాలి అంటే ఛాన్సెస్ ఉన్నాయి. దానికి ఒక ప్రొసీజర్ ఉంది. ఏంటంటే ఫస్ట్ మీరు ఏం చేయాలంటే దుబాయ్ పోలీస్ డిపార్ట్మెంట్ అప్లికేషన్ ఉంటుంది, దుబాయ్ పోలీస్ అని చెప్పి, అది డౌన్లోడ్ చేసుకోండి. ఫస్ట్ మీకు వాలంటీర్ కింద మీరు రిజిస్టర్ అవ్వాలంటే కొన్ని రిక్వైర్మెంట్స్ ఉన్నాయి. ఏంటంటే మీరు ఇక్కడ రెసిడెంట్ అయి ఉండాలి, 100% మీకు ఎమిరేట్స్ ఐడి ఉండాలి. ఓకే, దట్ ఈస్ ద వన్ థింగ్. అండ్ సెకండ్ థింగ్, మీరు మీ ఇండియాలో కానీ ఇక్కడ కానీ ఎక్కడ ఇల్లీగల్గా కేసెస్లో మీరు ఇన్వాల్వ్ అయి ఉండకూడదు. ఓకే, క్లీన్ ఉండాలి. పీసీసీ పోలీస్ క్లియరెన్స్ సర్టిఫికేట్ ఉంటే ఇంకా బెటర్. ఓకే, దిస్ ఈజ్ వన్ థింగ్. దెన్ ఈ రెండు మీ దగ్గర ఉంటే మీరు ఏం చేస్తారంటే దుబాయ్ పోలీస్ అప్లికేషన్ మీరు డౌన్లోడ్ చేసుకొని దాంట్లో మీరు లాగిన్ చేసుకుంటే మీరు ఆప్షన్స్లో ఎతకండి. ఒక దగ్గర యాజ్ ఏ వాలంటీర్ రిజిస్టర్ అవ్వడానికి ఆప్షన్ చూపిస్తుంది అనమాట. మీరు ఆ ఆప్షన్ సెర్చ్ చేసుకొని మీకు అక్కడ కిందనే చూపిస్తుంది అప్లికేషన్లో. అక్కడ క్లిక్ చేస్తే మీకు ఏంటి, మీరు దేని గురించి హెల్ప్ చేయాలనుకుంటున్నారా అని అడుగుతుంది. లైక్ మీరు ఫోటోగ్రఫీ ఆర్ అడ్మిన్ సైడ్ చేయాలనుకుంటున్నారా, క్రౌడ్ మేనేజ్మెంట్ ఉంటుంది. క్రౌడ్ మేనేజ్మెంట్ అంటే మనకి ఎప్పుడన్నా ఈవెంట్స్ అవుతున్నప్పుడు, లేకపోతే ఎక్కడన్నా ఏమన్నా ఎమర్జెన్సీ సర్వీసెస్ వచ్చినప్పుడు క్రౌడ్ మేనేజ్మెంట్ చేయాలి అనుకుంటే మీరు దాని మీద ఇంట్రెస్ట్ ఉందా. ఓకే, ఆర్ఎల్స్ ఏమైనా ఈవెంట్స్ లైక్ న్యూ ఇయర్ కానీ లేకపోతే ఇటువంటి సెలబ్రేషన్స్ అప్పుడప్పుడు మారథాన్స్ జరుగుతూ ఉంటాయి దుబాయ్లో, అట్లాంటప్పుడు మీరు సపోర్ట్ చేయాలనుకుంటున్నారా. ఓకే, అండ్ ఆల్సో ఇట్లాంటివి కొన్ని రోల్స్ ఉంటాయి, 3-4 రోల్స్ ఉంటాయి. మీరు ఫస్ట్ రోల్ అనేది చూస్ చేసుకోవాలి. రోల్ చూస్ చేసుకున్న తర్వాత మీకు నెక్స్ట్ రిజిస్ట్రేషన్ ప్రాసెస్ అనేది స్టార్ట్ అవుతుంది. ఆ రిజిస్ట్రేషన్ ప్రాసెస్లో మీకు చాలా డీటెయిల్స్ అడుగుతారనమాట. మీ ఎమిరేట్స్ ఐడి డీటెయిల్స్ మీరు సబ్మిట్ చేయాలి, మీ పాస్పోర్ట్ డీటెయిల్స్ మీరు సబ్మిట్ చేయాలి. ఓకే, అండ్ కొన్ని క్వశ్చన్స్ ఉంటాయి, అవి కూడా నార్మల్గా మీరు సబ్మిట్ చేయాలి. అన్నీ సబ్మిట్ చేసిన తర్వాత మీరు దాన్ని ఫైనల్గా కంప్లీట్ చేయాలి. కంప్లీట్ చేసి సబ్మిట్ చేసిన తర్వాత ఏమవుతుందంటే అవి వెరిఫికేషన్ కోసం వెళ్తున్నాయి. మీరు సబ్మిట్ చేసిన తర్వాత వెరిఫికేషన్ కోసం అనేది వెళ్తుంది. ఆ వెరిఫికేషన్లో ఏం జరుగుతుందంటే మీ డీటెయిల్స్ అన్నీ చెక్ చేసుకుంటారు అనమాట. డిపార్ట్మెంట్ వాళ్ళు ఎవరైతే వాలంటీర్స్ని హైర్ చేసుకుంటున్నారో వాళ్ళ ప్రాసెస్ అంటే వాళ్ళ ప్రొఫైల్ అనేది ఒకసారి చెక్ చేసుకుంటారు. ఈ ప్రొఫైల్ ఎప్పటి నుంచి ఉన్నాడు ఇక్కడ, ఈయన జాబ్ రోల్స్ ఏంటి, ఈయన ఎడ్యుకేషన్ ఏంటి, అసలు ఈయన ఏం చేస్తున్నాడు, ఈయన అప్లై చేస్తున్న వాలంటరీ రోల్కి ఈయన సూటబులా కాదా అనేది వాళ్ళు చెప్తారనమాట. వాళ్ళు డిసైడ్ చేసుకుంటారు. దాని తర్వాత మీకు డెసిగ్నేషన్ అనేది ఫైనల్ చేసి ఇస్తారు. ఓకే, ఇది అయిపోయిన తర్వాత ప్రాసెస్లోకి వస్తే, ఫర్ ఎగ్జాంపుల్ మనకి ఎట్లా ఉంటుందంటే మీ దగ్గర మీ నియర్ బై ఏరియాలో మీకు ఒక ఏరియా సూపర్వైజర్ అనే పర్సన్ క్రియేట్ అవుతాడు. అంటే మీ ఏరియా సూపర్వైజర్ కంపల్సరీ ఉంటాడు. ఆయన మీతో టచ్లో ఉంటాడనమాట. ఏది ఉన్నా కానీ మీకు అనౌన్స్మెంట్స్ ఇవ్వడం కానీ, మీతోటి డీల్ చేయడం కానీ. ఓకే, అండ్ ఆల్సో మీరు వన్స్ రిజిస్ట్రేషన్ అయిపోయిన తర్వాత మీకు SMS అండ్ ఈమెయిల్ కూడా వస్తుంది డిపార్ట్మెంట్ నుంచి. ఓకే, సక్సెస్ఫుల్లీ ఆన్బోర్డ్ అయినట్టు, మీ వెరిఫికేషన్ మొత్తం సక్సెస్ఫుల్గా కంప్లీట్ అయిపోయి మీరు ఆన్బోర్డ్ అయితే మీకు డైరెక్ట్గా ఈమెయిల్ అనేది రావడం జరుగుతుంది. SMS మీ ఐడి నంబర్ అనేది క్రియేట్ అయ్యి వస్తుంది. ఓకే, సో ఇది వెరీ సింపుల్ గైస్. ప్రాసెస్ అనేది మీరు స్టార్ట్ చేస్తే అయిపోతుంది, బట్ కొన్ని డేస్ వెరిఫికేషన్కి టైం పడుతుంది. ఓకే, ఇట్స్ వెరీ ఈజీ. వన్స్ మీరు దుబాయ్ పోలీస్ అప్లికేషన్ ఓపెన్ చేస్తే అందులో ప్రాసెస్ అంతా మీకు అర్థమైపోతుంది. ఓకే, అండ్ వన్ మోర్ థింగ్, ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే మీరు ఒకవేళ దీంట్లో జాయిన్ అయితే మీకు బెనిఫిట్ ఏంటి, అసలు మీకు ఏం బెనిఫిట్స్ వస్తాయి అంటే, ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు దుబాయ్ పోలీస్ గవర్నమెంట్ తోటి దగ్గరుండి వర్క్ చేస్తారు. సో మీకు ఒక ఎక్స్పీరియన్స్ అనేది వస్తుంది. దుబాయ్ గవర్నమెంట్ ఎలా ఉంటుంది, పోలీస్ డిపార్ట్మెంట్ ఎలా వర్క్ చేస్తుంది అనేది ఒక ఎక్స్పీరియన్స్ వస్తుంది. సెకండ్ థింగ్, మీరు ఏమైనా జాబ్స్కి అప్లై చేసేటప్పుడు మీరు ఇవి అందులో పెట్టుకుంటే మీకు బెనిఫిట్ అనేది యాడ్ అవుతుంది. ఓకే, దట్ ఈజ్ వన్ థింగ్. అండ్ ఆల్సో అది ఒక స్పెషల్ ఎక్స్పీరియన్స్, అది మనము ఎవరికి ఎక్స్ప్లెయిన్ కూడా చేయలేము.
ఇమాజిన్ మీరు మన ఇండియాలో పోలీస్కి ఇన్ఫార్మర్ ఎలా ఉంటారో అదేవిధంగా ఇప్పుడు మీరు ఇక్కడ వర్క్ చేస్తుంటే పోలీస్ డిపార్ట్మెంట్ తోటి ఆ ఫీలింగే వేరనమాట. సో ఆ ఫీలింగ్ అనేది మనము ఏం చేసినా మనము ఎక్కడి నుంచి తెచ్చుకోలేం. ఓకే, దట్ ఈజ్ వన్ థింగ్. అండ్ అప్పుడప్పుడు మీకు ట్రాన్స్పోర్టేషన్ కోసం అలవెన్సెస్ ఇవ్వచ్చు అండ్ ఫుడ్ అనేది ప్రొవైడ్ చేస్తారు ఒకవేళ మీరు ఏదైనా ఈవెంట్స్కి వెళ్తే. ఓకే, దిస్ ఈజ్ వన్ థింగ్. సర్టిఫికేషన్స్ ఉంటాయి మేజర్లీ. మీకు ఏదన్నా పార్టిసిపేట్ చేసినప్పుడు కొన్ని సర్టిఫికేషన్స్ అనేవి ఇవ్వడం జరుగుతుంది. దిస్ ఈజ్ వన్ థింగ్. ఓకే, ఇవి రెగ్యులర్ నార్మల్ బెనిఫిట్స్ అనేవి ఉన్నాయి. సో ఈ ప్రాసెస్ గురించి మీకు ఏదన్నా హెల్ప్ కావాలి, మీరు స్టార్ట్ చేయాలి ప్రాసెస్ అనుకుంటే కామెంట్ చేయండి. లేదు నాతో డైరెక్ట్ మాట్లాడాలి అనుకుంటే మీరు ఇన్స్టాగ్రామ్లో మెసేజ్ చేయండి, నేను మీకు ఇన్స్టాగ్రామ్లో డైరెక్ట్ కనెక్ట్ అవుతాను. ఓకే, సో వీ కెన్ డిస్కస్ అబౌట్ ఇట్. నాట్ ఓన్లీ అబౌట్ దిస్ ప్రాసెస్. మీకు ఒకవేళ దేని గురించి డౌట్స్ ఉన్నా, మీరు దేని గురించి మాట్లాడాలనుకున్నా, దుబాయ్లో ఏ ప్రాసెస్ అయినా నాకు కాల్ చేయండి. లైక్ ఇన్స్టాగ్రామ్లో మెసేజ్ చేసి నేను నంబర్ పంపిస్తాను, నాకు కాల్ చేయండి, మనం మాట్లాడుకుందాం. ఓకే, థ్యాంక్ యూ గైస్. సీ యూ. ఐ విల్ కమ్ విత్ మోర్ అప్డేట్స్. సీ యూ.